హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రెజిన్ ఫ్రేమ్ ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రెజిన్ ఫ్రేమ్ని చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి బిగ్ ప్లాస్టర్తో ఇలా క్లీన్ చేస్తే కొంచెం కూడా డస్ట్ ఉండదు. సో ఇలా క్లీన్ చేయాలి. మనకి చూపిస్తున్న విధంగానైతే క్లీన్ చేసుకోండి. మనకి పని ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతేగా. సో గ్లౌజ్లు అయితే కంపల్సరీ. రెజిన్ కొంచెం మీద పడిన ర్యాషెస్ అయితే వస్తాయి, కాబట్టి వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ సరౌండింగ్స్లో పిల్లలని మాత్రం ఉంచకూడదు. చేసేటప్పుడు మాస్క్ మరియు స్పెట్స్ కూడా మ్యాండేటరీ. గ్లౌజులు వేసుకున్నాక కూడా మౌల్డ్లో డస్ట్ ఏమన్నా ఉందో లేదో డస్ట్ని చెక్ చేసుకోవాలి. రెజిన్ ఫ్రేమ్లో అస్సలు డస్ట్ ఉండకూడదు. నెక్స్ట్ అయితే రెజిన్ కలుపుకోవాలి. 2 హార్డ్నర్స్ కలుపుకొని 3 to 4 minutes వరకు అయితే మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు స్లోగా మిక్స్ చేయాలి. బబుల్స్ రాకుండా చూసుకోవాలి. కంపల్సరీగా బబుల్స్ వస్తాయి. నేను మౌల్డ్లో 2 కలర్స్ అయితే కలుపుకోవాలనుకుంటున్నాను. సో అందుకు 2 గ్లాసెస్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న గ్లాసులలో మనకి కస్టమర్ ఎలా కలర్స్ చెప్పారో ఆ కలర్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే లైట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను. కలర్ కలిపేటప్పుడు ఫస్ట్ కలర్ బాగా కలుపుకోకూడదు, ఎందుకంటే మనకి మౌల్డ్లో లైట్ కలర్సే మంచిగా కనిపిస్తాయి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అండ్ అలానే వైట్ కూడా ప్రిఫర్ చేశాను కాబట్టి వైట్ కూడా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం స్లోగా కలుపుకోవాలి. మనకైతే నచ్చినట్టు కలిపేస్తే కలర్స్లో మాత్రం బబుల్స్ అయితే వస్తాయి. వైట్ ప్రిఫర్ చేశాను కాబట్టి వైట్ కలర్ కూడా కలిపేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. కలర్స్ కలిపేటప్పుడు కూడా బబుల్స్ రాకుండా కలుపుకోవాలి. స్లోగానైతే కలుపుకోవాలి. ఏది ఎట్లా కలుపుకున్నా స్లోనైతే కలుపుకోవాలి. దాని తర్వాత మనకు ఎంత క్వాంటిటీ సరిపోతుందా లేదా అయితే ఫస్ట్ చూసుకోవాలి. మౌల్డ్లో మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ప్లాన్ చేసుకోవాలి. నేనైతే వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్ రౌండ్గా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటున్నాను. నాకు కస్టమర్ చెప్పిన విధంగా నీట్గా వేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు హెయిర్ డ్రైయర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే 2 కలర్స్ మనం వేస్తున్నాం కాబట్టి 2 కలర్స్ మిక్స్ అవ్వకుండా ఉండాలంటే హెయిర్ డ్రైయర్ ఫస్ట్ యూస్ చేసే వాళ్ళకి అవసరం అవ్వచ్చు. నాకైతే కొంచెం అలవాటు అయింది కాబట్టి నేనైతే నార్మల్గా వేసేస్తున్నాను. కస్టమర్ చెప్పిన విధంగానైతే వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా వేసుకోవాలని అనుకుంటున్నాను. ఇలా చూపించడం చాలా ఈజీ, కానీ వేసేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. మిక్స్ అవ్వకుండా మంచిగా డిజైన్ రావాలి అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఐస్ స్టిక్స్తో చాలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. రౌండ్గా మౌల్డ్ మొత్తం నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎడ్జెస్లో అయితే కొంచెం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే తీసేటప్పుడు మౌల్డ్ అతుకుతుంది. తక్కువగా ఉంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇది అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్ అని చెప్పచ్చు. సో షేర్ చేయండి. డిజైన్ అయితే ఫైనల్గా ఇలా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి, ఎందుకంటే మనం వేసింది 2 కలర్స్ కాబట్టి మంచి షేప్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఫైనల్గా అయితే డిజైన్ ఇలా వచ్చింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది డ్రై అవ్వడానికి మనకి ఒక 12 hours అయినా టైం పట్టచ్చు, కానీ రేషియో బట్టి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని చెప్పచ్చు. నా 3:1 రేషియో కాబట్టి 12 hours టైం పడుతుంది. ఫైనల్గా నేను ఎలా అనుకున్నానో ఆ విధంగా నాకైతే డిజైన్ వచ్చింది. డ్రై చేసేటప్పుడు దీని మీద ఏదైనా పెట్టాలి, లేకపోతే డస్ట్ అంతా పడి అంతా మనం డిజైన్ వేసుకున్న తర్వాత మొత్తం డస్ట్ కనిపిస్తుంది.
సో నా డిజైన్ అయితే ఇలా వచ్చింది. దీనిపైన డ్రై అయిన తర్వాత ఎలా ఫొటోస్ అరేంజ్ చేసుకోవాలో చెప్తా. ఫొటోస్ అయితే జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రేమ్లో ఎన్ని ఫొటోస్ పడతాయి, ఎలా డిజైన్ చేసుకోవాలి ముందే ఆలోచించి ఫొటోస్ తెప్పించుకోవాలి. ఇప్పుడు పాప బర్త్ డీటెయిల్స్తో అయితే ఫ్రేమ్ చేయమన్నారు. సో వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలంటే మనము ఫొటోస్ వంకర కాకుండా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి. నా దగ్గర చిన్న సీజర్ లేదు, సో పెద్ద దాంతో కట్ చేస్తున్నా. ఎలా అయితే ఏముంది, మనకి ఫొటోస్ నీట్గా ఉండాలి. ఇదే కాదు, నా ఛానల్లో ఇంకా ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి, మీరు చూడండి. అన్నింటినీ సేమ్ ప్రాసెస్, కానీ డిజైన్స్ అండ్ డీటెయిల్స్ చేంజ్గా ఉంటాయి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఫ్లవర్స్ అయితే పెట్టించుకొని చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా నేను చూపించిన విధంగానైతే నీట్గా మన మౌల్డ్కి అనేది మొత్తం స్టిక్ చేసుకోవాలి, డీటెయిల్స్ అండ్ ఫొటోస్. దాని తర్వాత రెజిన్ అయితే కలుపుకొని 3:1 రేషియో నేనైతే కలుపుకున్నాను. దాని తర్వాత రెజిన్ కలుపుకొని 3 మినిట్స్ పాటు అయితే కంపల్సరీ కలపాలి, లేదంటే మౌల్డ్కే అతకపోయే ఛాన్సెస్ అయితే ఉండి మౌల్డ్ రెజిన్ అనేది అయితే డ్రై అవ్వదు. సో 3 మినిట్స్ పాటు అయితే కంపల్సరీ కలుపుకోవాలి. ముందు చెప్పిన విధంగానైతే ఎడ్జెస్కి మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉండాలి, లేదంటే ఎడ్జెస్కి మొత్తం కట్గా వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే నా ఫ్రేమ్ అయితే ఇలా వచ్చేసింది. డ్రై అయిన తర్వాత మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ ఉన్న వాళ్ళు కబోర్డ్స్ దగ్గర దీనికి సపరేట్గా స్టాండ్ కూడా ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంది. మీకు నచ్చితే కామెంట్ చేసి వీడియోనైతే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.